నాగేశ్వర గారు, మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి కాపులకి 28 మంది ఎమ్మెల్యే చేశాడు, కాపులు కాపు నేస్తం ఇచ్చాడు, ఐదుగురిని ఇది చేసాం, ఏంటి రకరకాలు చెప్పుకొస్తున్నారు కదా. కేవలం ఇవాళ మీ పార్టీ ఓడిపోయింది సరే, మీ దాంట్లోనేమో ఈవీఎంలు అంటారు. నేనేమంటానంటే కాపులందరూ కూడా ఈసారి కసిగా మావాడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ గెలిపించాలి, ఆయన ఎటు పోయినా మాకు అనవసరం, మా పవన్ కళ్యాణ్ అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ వేసారు. నాకు తెలిసి మీ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం వేసుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి వేసిన మాట నిజం. ఏమండి, మరి అంత ఇదిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పవన్ కళ్యాణ్ నమ్మి వేశారు. దానికి ఇంకో కారణం కూడా ఉంది. మీరు అన్నారు కాపు నేస్తం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చారు తెలుసా మీకు? 5% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు. ఆ రోజు మేము కాపు ఉద్యమం జరిగినప్పుడు మా ఛానల్ కూడా రోజు ప్రముఖంగా చూపెట్టాం. 10% కేంద్ర ప్రభుత్వం ఓబీసీకి ఇది ఇస్తే ప్రత్యేక రిజర్వేషన్లో, దాంట్లో 5% కాపులకి ఇచ్చేసా అన్నాడు. అసెంబ్లీ మొత్తం వన్ సైడ్ చేసి పంపించాడు. కాపు భవనాలు కట్టించాడు. ఏమంటే కాపు కార్పొరేషన్ పెట్టి నిధులు కూడా కేటాయించాడు. మీరు ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు కాపులకి కాపు నేస్తం చేసిన కాపులు పేదవారి పిల్లలు అమ్మఒడి ద్వారా చదువుకున్న జనరల్ అండి, మీరు కాపులు సెపరేట్ కాదు, మీరు అక్కడే పొరపడుతున్నారు. జనరల్ అందరికీ ఈ మనుషుల్లో కాపులు కూడా ఉన్నారు అని లెక్కేస్తున్నారు. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు ఆల్రెడీ లేదు కదా. ఇప్పుడు కాపుల్లో పేదవారికి ఇప్పుడు ఇవాళ ఫీజు కట్టుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం లేక, ఇది లేక, బట్టలు లేక, సరిగ్గా లేక, చూడక ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారండి. కొంతమంది పిల్లల్ని స్కూల్ మానిపించేసే పరిస్థితికి వచ్చేసారు ఫీజులు కట్టలేక. మీరున్నారండి, మీరు కాపులు, మీరు డబ్బున్నవారు, మీరు ఇంకా అయితే 10 మందిని చదివిస్తారు. మీరు చాలా పేదవాళ్ళు మా కాపుల్లో, మా అత్తిలి, మా ఊరంతా కాపులే. ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారు, రిక్షా తొక్కునే వాళ్ళు ఉన్నారు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎకరం పొలం ఉంటే పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదివించుకోవాలని పరిస్థితికి వచ్చేసి ఆ పిల్లల్ని మానిపించే పరిస్థితికి వచ్చేరున్నారు.